దేవుడికి స్తోత్రము. మరి 2025 సంవత్సరంలో దేవుడు మన జీవితంలో, మన కుటుంబాల్లో ఎన్నో అద్భుతాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు కలిగిన ఆయన సజీవమైన లెక్కలో మనలందరూ ఉంచిన ఆ దేవుడికి కేవలం ఆయనకి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లును. మరి నేను ఎంతో సమయం తీసుకోను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 దేనిని గూర్చియు చింతపడకు గాని ప్రతి విషయములలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలేనుడు. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఈ కృతజ్ఞత కూడిక ద్వారా ఇది మనకి సంవత్సరాంతముకి ఆరంభమయ్యే దినము. ఈ ఆరంభ దినాల్లో దేవుడు మనల్ని, మన కుటుంబాలకు ఎంతో క్షేమమును, నెమ్మది ఇచ్చాడు. కాబట్టి మనమందరము ఆయనకి ఏమి చెల్లించవలసిన వారమై ఉన్నాము? కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఈ కృతజ్ఞత 12 నెలలు మన కుటుంబాలని ఆయన హస్తము చాటున మనల్ని ఎంతగానో కాచిన దేవునికి మనమందరము కూడా కృతజ్ఞత. ఈరోజు ప్రతి హృదయము కూడా కృతజ్ఞత కలిగి ఆయన్ని స్తుతించాలి. మా వాక్యము నేను ఎంతోసేపు చెప్పను, కానీ నా మాటలు వినండి. మన ఆత్మీయ జీవితానికి, మన కుటుంబ